కౌశికి నిద్ర లేచేసరికి పక్కన బాబు లేకపోవడంతో ఎంతగానో కంగారు పడిపోతూ బాబు కనిపించడం లేదో అని చెప్పి హాల్లోకి వస్తుంది. అప్పుడు నిషిక, అదేంటి వదిన, మీ పక్కనే ఉండాల్సిన బాబు కనిపించకపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు యువరాజ్, బాబు ఎక్కడున్నాడో నాకు అర్థమైంది. ఉదయం నువ్వు నిద్ర లేవక ముందే బాబు ఏడుస్తూ ఉంటే జగదాత్రి వాళ్ళు వచ్చి బాబుని తీసుకువెళ్ళి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో దాత్రి కేదార్ ఇద్దరు కూడా రూమ్లో నుండి బయటకు వస్తారు. అప్పుడు కౌశికి దాత్రి వాళ్ళతో, దాత్రి, కేదార్, ఇప్పటి వరకు బాబు కనిపించలేదని నేను ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా, బాబు మీ దగ్గర ఉన్నాడనమాట అని చెప్పి ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉందని కౌశికి అంటూ ఉంటే, బాబు మా దగ్గర ఉండడం ఏంటి వదిన, బాబు మా దగ్గర లేడు, మేము తీసుకువెళ్ళలేదు అని చెప్పి జగదాత్రి అంటూ ఉంటుంది. దాంతో కౌశికి మరింత టెన్షన్ పడిపోతూ, అదేంటి మరి బాబు మీ దగ్గర లేక నా దగ్గర లేక ఏమై ఉంటాడో అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడు నిషిక, యువరాజ్, వైజయంతి వీళ్ళందరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. కౌశికి గదిలో కౌశికి నిద్రపోతూ ఉండగా బాబుని ఎవరికీ తెలియకుండా యువరాజే ఎత్తుకొచ్చేస్తాడు. ఇక అలా వాళ్ళు నవ్వుకుంటూ ఉండడం చూసిన దాత్రి బాబు మిస్ అవ్వడానికి కారణం వాళ్ళే అన్న విషయాన్ని తెలుసుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.